ముఖ్యంగా వెనుకంజకు కారణం లేకుంటే ఫెయిల్యూర్ కారణం అకాడమిక్స్లో తీసుకుంటే ముందు చెప్పినట్టు డెడికేషన్ లేకపోవడం, ఆ తర్వాత ప్యాషనేట్గా ఉండకపోవడం. ఈ రెండిటికి కూడా మనం కారణాలు వెతకాలి. అంటే వాళ్ళు ఇంట్రెస్ట్తో చదువుతున్నారా లేకుంటే ఏదైనా ఫోర్స్తో చదువుతున్నారా అన్నది చూడాలి. ఒక విద్యార్థి ఫర్ ఎగ్జాంపుల్ మంచి చిన్న చిన్న వర్క్స్ తర్వాత క్రియేటివ్గా చేయగలడు. అతన్ని అక్కడికి తీసుకొచ్చి మనం బలవంతంగా ఈ కాలేజీల్లో చేర్పిస్తే ఏమవుతుందంటే కాన్సన్ట్రేట్ చేయలేడు. ఈ విల్ నాట్ హ్యావ్ ది డెడికేషన్, ఆ విధమైన ప్యాషనేట్తో ఉండడు. కాబట్టి ఏమవుతుందంటే ఇటువంటి వాళ్ళు ఆ విధంగా ఫెయిల్యూర్ దశగా వెళ్ళే అవకాశం ఉంటుంది. తర్వాత ఏంటంటే డిస్ట్రాక్షన్స్. ఇప్పుడు సమాజంలో చూసుకుంటే అనేక విధమైన డిస్ట్రాక్షన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ముఖ్యంగా ఈ తరం విద్యార్థులను చూడాలంటే సోషల్ మీడియా అన్నది విపరీతంగా వచ్చేసింది ఈ మధ్య. తర్వాత ఈ సెల్ ఫోన్స్ కానీ గ్యాడ్జెట్స్ కానీ ఈ విధంగా ప్రోగ్రామ్స్ తర్వాత రకరకాల ప్రభావాలు వాళ్ళ మీద ఉండడం వల్ల ఈ కాన్సన్ట్రేషన్ అన్నది కూడా తగ్గుతుంది. ఆ తర్వాత డెడికేషన్ అన్నది కూడా తగ్గుతుంది. కాబట్టి మొదట మనం నేర్చుకోవాల్సింది, అందుకనే అన్నాను స్టూడెంట్ సెంట్రిక్ ఎడ్యుకేషన్ సిస్టమ్ రావాలి. అంటే విద్యార్థి దేన్ని కోరుకుంటున్నాడో ఆ విధంగా గనక మనం చూడగలిగితే, ఆ విధంగా గనక మనం ఆలోచించి ఆ విధమైన స్ట్రీమ్లో గనక పెట్టగలిగితే హీ విల్ వర్క్ విత్ ఫుల్ ఆఫ్ ఎంతూజియాజం. ఆ విధంగా తన ప్యాషనేట్గా తను వెళ్ళగలడు. అలా కాకుండా మనం బలవంతంగా రుద్దే ప్రయత్నం చేస్తే ఏమవుతుందంటే చాలామంది ఈ విధమైన అనుభవాలను తీసుకుంటూ వాళ్ళు ఈ విధంగా జీవితంలో సాధించలేము అన్న ఒక రకమైన వైరాగ్య స్థితికి వెళ్ళిపోయి చాలామంది ఈ మధ్య వ్యసనాలకు కూడా లోనవుతున్నారు. వాళ్ళందరూ డ్రగ్స్ కానీ తర్వాత మిగతా ఈ ఆల్కహాలిజం కానీ స్మోకింగ్ కానీ ఇవన్నీ చూస్తే ఏమవుతుందంటే ఆ జీవితంలో వాళ్ళకి ఎదురవుతున్న సమస్యలను తట్టుకోవడానికి ఈ విధంగా అదొక మార్గమని ఎంచుకునే పరిస్థితులు కూడా చాలామందిని మనం చూస్తున్నాం. సో ఆ విధంగా కాకుండా ఉండడానికి ఒక ఫెయిల్యూర్ని ఏ విధంగా ట్యాకిల్ చేయాలన్నది కూడా చాలా ముఖ్యమైన విషయం. అందుకనే అబ్దుల్ కలాం గారు చక్కగా అంటారు, ఫెయిల్ అంటే నువ్వు జీవితంలో ఫెయిల్ అయిపోయావని కాదు, ఇట్స్ ఎ ఫస్ట్ అటెంప్ట్ ఇన్ లెర్నింగ్ అంటారు ఆయన. FAIL ఫెయిల్ అంటే ఫస్ట్ అటెంప్ట్ ఇన్ లెర్నింగ్. అంటే నేర్చుకుంటున్న విధానంలో నీదొక మొదటి మెట్టు నువ్వు ప్రయత్నించావు. కాబట్టి దానికోసం నువ్వు దాన్ని నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు, దానికోసం నువ్వు మళ్ళా ప్రయత్నం చేయాలి అన్నారు. కాబట్టి థామస్ ఆల్వా ఎడిసన్ అన్న ఆయన మనందరికీ ఆయన మార్గదర్శకుడు కాలిచ్చి అనేక ప్రయోగాలు చేస్తూ 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 1000 ప్రయోగాల దాకా చేసి చివరిగా ఈ బల్బు కనిపెట్టగలిగాడు ఆయన. అందువల్ల ఎప్పుడూ కూడా మనం ఎప్పుడైనా అనుకున్న దాన్ని మనం సాధించలేకపోతే అది ఫెయిల్యూర్ అనుకొని దానిలో డిప్రెషన్లోకి వెళ్ళిపోయి కొంతమంది సూసైడ్స్ చేసే పరిస్థితుల్లో కూడా చాలామంది విద్యార్థులు వెళ్తున్నారు. ఈ మధ్య ఎగ్జామ్ పాస్ అవ్వలేదని, ఇంట్లో తిట్టారని. ఈ విధంగా అదంతా ఏమవుతుందంటే ఒక మానసిక బలహీనతకు అదొక దారి. అందువల్ల మనకు ఇంకొకటి నేర్చుకోవాల్సిందంటే విద్యార్థులను వాళ్ళు మానసికంగా దృఢంగా ఉండేటట్టు కూడా వాళ్ళని తయారు చేయాలి. అంటే వాళ్ళని ఎక్స్పోజ్ చేయాలి అనేకమైన పరిస్థితులకు, అనేక విషయాలని వాళ్ళు నేర్చుకోగలగాలి. అందుకని నేను అన్నాను పుస్తకాలు చదవడం చాలా ముఖ్యమైన విషయం.